ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ రోజున ఇండియా వ్యాప్తంగా మైసభ సంచలన విజయాన్ని సాధిస్తుంది. వెల్కమ్ మిస్టర్ కిరణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఎందుకు ఈ సంయుక్త దర్శకత్వానికి కారణం ఏంటి? నన్ను తీసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం పెద్దది లోడ్ ఎక్కువ ఉందన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం మీద ప్రస్థానం మీద తీసినటువంటి వెబ్ సిరీస్, కానీ మేము వాళ్ళ మీద తీయలేదు. మీరు భయపెట్టేస్తున్నారు. రాబోయే సెకండ్ సీజన్ కానీ థర్డ్ సీజన్స్లో కానీ ఇది పలానా పాత్ర, ఇది పలానా పాత్ర, ఇది నా నాయకుడు పాత్ర, లేదా ఇది నేను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి పాత్ర అని చూసి మీరు ఆడిన సేఫ్ ప్లే అని అంటాను. రాజారెడ్డి గారి పాత్ర నుంచి ఎలా తప్పించుకుంటారు? కథలో ఆయన రాయలసీమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం, అది ఎలా వచ్చాడు ఆ ఫ్యాక్షన్ నేపథ్యంలోకి, దానిలోంచి ఎలా బయటపడే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేసిన ఆది పినిశెట్టి చాలా బాగా చేశాడు. కొడితే రాజును కొట్టాలి, లేదంటే వాడి కింద బానిసలా బతకాలి. ఎంఎస్ రామరెడ్డి క్యారెక్టర్ చేసిన అతను రావు కదా. నీ వాళ్ళ ఉనికి కాపాడటం నీ ధర్మం, నా వాళ్ళ ఉనికి కాపాడటం నా ధర్మం. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎదిరింపులు గాని లేకపోతే ప్రశంసలు గాని ఎంఎస్ఆర్ కు కొడుకుంటారు. తర్వాత ఎంఎస్ఆర్ కొడుకు కూడా ఉంటారు. ఆ ఇద్దరు, ఒకరు లోకేష్ గా, ఒకరు జగన్మోహన్ రెడ్డిగా ఎదుగుతారా? చంద్రబాబు నాయుడు గారికి నచ్చిందా హెలికాప్టర్ ప్రమాదం సంఘటన, అలిపిరి సంఘటన? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజున ఇండియా వ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించినటువంటి వెబ్ సిరీస్ ఆర్మాక్స్ అనేటువంటి ఒక యాప్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం హైయెస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్గా మైసభ సంచలన విజయాన్ని సాధిస్తుంది. ముఖ్యంగా తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళం అన్ని భాషల్లో, కన్నడ భాషలో కూడా ఒక పాన్ ఇండియా వెబ్ సిరీస్గా సంచలన విజయాన్ని సాధిస్తుంది. దేవా కట్టా దర్శకత్వంతో పాటు, కట్టాతో పాటు కిరణ్ విజయ్ కుమార్ కూడా దాంట్లో దర్శకుడు సంయుక్త దర్శకత్వం వహించారు. దేవకట్ట ఇంటర్వ్యూ ఆల్రెడీ మనం చేసాము, కానీ దేవకట్ట చాలా చాలా నేకడ్గా తప్పించుకున్నాడు ఆ ఇంటర్వ్యూలో. ఎలాగంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకుండా ఆ వెబ్ సిరీస్ ఎవరి మీద అయితే చేశారో, ఎవరి బ్యాక్ డ్రాప్లో అయితే చేశారో అది కాదు, మేము వాళ్ళ డ్రాప్ బ్యాక్లో చేయలేదు అని చెప్పేసినటువంటి బుకాయింపు కాదు, కానీ హీఈస్ హైడింగ్. ఎందుకు హైడ్ చేస్తున్నారు? అది యాక్చువల్గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర మీద, వాళ్ళిద్దరి జీవిత చరిత్ర, వాళ్ళిద్దరి ప్రయాణం మీద ప్రస్థానం మీద తీసినటువంటి వెబ్ సిరీస్, కానీ మేము వాళ్ళ మీద తీయలేదు, కేవలం ఫిక్షనల్ స్టోరీ అని మాత్రమే దేవకట్ట కమిట్ అవుతున్నారు. అంతకుమించి ఎక్కువగా కమిట్ అవ్వట్లా. ఇప్పుడు కిరణ్ ఏమైనా కమిట్ అవుతాడేమో చూద్దాం. వెల్కమ్ మిస్టర్ కిరణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రడక్షన్. మీరు నన్ను ఇరిగించే ప్రయత్నం చేస్తున్నారు. టు బి ఫ్రాంక్, మీరు అన్నట్టుగా ఈ వాస్తవ పాత్రలు కాదండి, ఇది కల్పిత పాత్రలే. ఇది దేవకట్ట గారి మస్తిష్కం నుంచి పుట్టిందే. దీని వెనకాల ఉన్నత ఉద్దేశం ఉంది. కల్పిత పాత్రల ద్వారా చెప్పినప్పుడే అది రీచ్ అవుతుంది. లేదంటే కొంతమంది అభిమానుల మనోభావాలు దెబ్బతినడం, లేదా కొంతమంది వాళ్ళని ఇష్టపడే వ్యక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఇష్టం లేక కొంత కల్పితం పూర్తిగా ఉన్నందువల్లే దాన్ని వాళ్ళది అని మనం క్లెయిమ్ చేసుకోలేం. ఎందుకనంటే ఇది పూర్తిగా అవాస్తవం. మీకు అక్కడ జరిగిన సంఘటనలు కానీ, అక్కడ ఉన్న సన్నివేశాలు కానీ ఎక్కడ లేవు దాదాపుగా. అక్కడ అరాకొరా ఉంటే అవి కాకతాళీయమే. ఇంకా మిగతా విషయానికి వస్తే, కథ ఉద్దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు, దాని తర్వాత విభేదాలు మాత్రమే ఉండి వైషమ్యాలు, వ్యక్తిగత కక్షలు ఉండిన రాజకీయాలు చూడాలి. అట్లాంటి రాజకీయాల వల్ల ప్రపంచానికి, దేశానికి, మనకి మంచి జరుగుతుందన్న ఉన్నత ఉద్దేశంతోనే ఇది మొదలు పెట్టడం జరిగింది. సో దాని చుట్టూ అనవసరమైనటువంటి ఇలాంటి న్యూసెన్స్ ఉండకూడదు అన్నదే మా ఉద్దేశం. కాబట్టి న్యూసెన్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఏ ఒక్కరి కథ అయినా, నేను ప్రత్యక్షంగా 100% ఐ డూ బిలీవ్ దట్ దిస్ ఈస్ ద సబ్జెక్ట్ మేడ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దోస్ టూ జైంట్స్, పొలిటికల్ జైంట్స్. మా పర్సెప్షన్ చూస్తున్న వాళ్ళ పర్సెప్షన్ కూడా అదే. లేదండి, కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. దేవకట్ట గారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు చాలా ట్రై చేశారు దేవకట్ట గారి దగ్గర నుంచి, ఇది చంద్రబాబు నాయుడు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిల జీవిత చరిత్ర అని చెప్పించడం కోసం మీరు ప్రయత్నించారు, కానీ దేవకట్ట గారు చెప్పలేదండి.
కాబట్టి బట్ ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అనేటువంటిదే చెప్తున్నారు. లేదండి. మిగతా అన్ని పాత్రలు కూడాను ఆనాటి రాజకీయ పరిణామాలను చూసుకున్నా సరే చంద్రబాబు ముఖ్యంగా ఇప్పటిదాకా జరిగిన ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ ఈ 9 ఎపిసోడ్స్లో అంతవరకు మీరు కాదని బుకాయిస్తే చెల్లుబాటు అవుతుంది. మీరు బుకాయిస్తున్నారని అనే పదం కరెక్టో లేదో నాకు తెలుసు కానీ ఇది బుకాయింపే జరుగుతుంది నాకు. లేదండి ఆ? లేదండి ఇక్కడ కల్పిత పాత్రలతోనే చెప్పాలన్నది, కల్పిత సన్నివేశాలు కల్పిత పాత్రలతో చెప్పడం వల్ల ఏ ఏమవుతుందంటే, పాత్రలో కల్పితం అక్కడ? రాజశేఖర రెడ్డి గారి పాత్ర కల్పితమా? చంద్రబాబు నాయుడు గారి పాత్ర కల్పితమా? ఇందిరాగాంధీ గారి పాత్ర కల్పితమా? ఇంకా మిగతా రాజకీయ నాయకులందరి పాత్రలు అక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి పాత్ర కల్పితమా? దాంట్లో కల్పిత పాత్రలు ఏవైనా ఉన్నాయో చెప్పమంటే నేను చెప్తాను. నేను నారా చంద్రబాబు నాయుడు గారు కాలేజీలో ఉన్నప్పుడు ఒక సినిమా యాక్టర్తో ఎవరితోనో చిన్న ఫ్లర్ట్ లాంటిది ఉంది అనేటువంటి ఆ ఫ్లర్టింగ్ క్యారెక్టర్ కల్పితం అండి అంటే ఓకే మేము నమ్ముతాం. అది అవాస్తవం అండి, అది ఎక్కడ అది లేదు, అది జరగలేదు కాబట్టి అది మొత్తానికి ఫిక్షన్. కల్పితం. అంతవరకు ఫిక్షన్ అంటే ఒప్పుకుంటాం. అది ఒప్పుకుంటాం. మిగతా కొన్ని పాత్రలు ఏమైనా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఉండదు. బట్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ దట్ యువర్ వెబ్ సిరీస్ ఆర్ ఇంటెంటెడ్ అండ్ దే ఆర్ ద రెప్లికాస్ ఆఫ్ దీస్ పీపుల్ అంటే మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇందాక నేను చెప్పిన సమాధానం అండి. ఎందుకనంటే ఈ పలానా వ్యక్తి కథ అని చెప్పి తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి మంచి చెడులని చర్చించేటప్పుడు చాలా రకాలుగా చాలామంది బాధపడతారు. ఇంకోటి సాక్ష్యాధారాలు లేనప్పుడు, మనం కళ్ళ ద్వారా చూడనప్పుడు ఒక మనిషి జీవితాన్ని మనం వాళ్ళ చరిత్ర అని చెప్పే హక్కు నాకు కాదు, ఏ రచయితకి వాళ్ళకి ఎవరికి లేదని నేను నమ్ముతున్నా. మన ఉద్దేశం ఏంటి? 1970 నుంచి 80-90 వరకు ఉన్న అప్పటి రాజకీయ సాంఘిక పరిస్థితులు చెప్తూ రాజకీయాల్లో స్వచ్ఛత ఎంత అవసరం, స్వచ్ఛత ఉండడం వల్ల ఎట్లాంటి ప్రగతి చేకూరుతుంది అని చెప్పే ప్రయత్నమే తప్ప ఇందులో ఎవరిని మనోభావాలు దెబ్బతీయాలని గాయపరచాలని లేదు. అట్లాంటి అవకాశాలకు తావ లేకుండా ఉండడం కోసమే కల్పిత పాత్రలు అంటున్నాం. రిలీజ్కి ముందు కూడా మీరు చేశారు ఇంటర్వ్యూ దేవ గారితో. ప్రతి ఇంటర్వ్యూలోనూ అదే నొక్కి ఒక్క నుంచి చెప్పాము. షో ముందు డిస్క్లైమర్ వేసాము. దానివల్ల ఏమవుతుందంటే చూసేవాడికి ఇది పలానా పాత్ర, ఇది పలానా పాత్ర, ఇది నా నాయకుడు పాత్ర, లేదా ఇది నేను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి పాత్ర అని చూసినప్పుడు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అతను బాధపడే అవకాశం ఉంటుంది. అలా బాధపడకుండా ఉండటం కోసం, అలాంటి ఒక వివరణ ఇవ్వకుండా ఉండటం కోసం మీరు ఆడిన సేఫ్ ప్లే అని అంటాను. కాదు, కల్పితమేండి. ఎందుకంటే ప్లే అనేటువంటిది నేను అంటున్నాను. మా వెబ్ సిరీస్ ప్రతిపక్షాల చేతికి, ఈ పక్షానికి ఆ పక్షం ప్రతిపక్షమే, ఆ పక్షానికి ఈ పక్షం ప్రతిపక్షమే, వాళ్ళకి ఒక ట్రోల్ మెటీరియల్గా లేదా ట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే కంటెంట్గా ఇవ్వకూడదు అనుకున్నాం. దీని ఉద్దేశం అంతా వజ్రాన్ని చూడండి, మేము చెప్పదలుచుకున్న విషయాన్ని, ఉన్నతమైన విషయాన్ని, లార్జర్ థీమ్ ని గమనించండి, దాని చుట్టూ పెరిగిపోయిన మట్టినో వాటిని గమనించకండి. అదే మా ఉద్దేశం, అదే మా థీమ్. మీ ఉద్దేశం మంచిదే కానీ ఆ క్యారెక్టర్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే అది ప్రేక్షకుడి తప్పు కాదు, అంతవరకు నేను చెప్పగలను. ప్రేక్షకుడు అలా ఆలోచించుకొని ఆపాదించుకునే అవకాశం ఉందనే మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పటికీ తప్పించుకుంటున్నారు. ఫస్ట్ డిస్క్లైమర్ చేస్తున్నాం. ఇది మొత్తం మహేసభ అనేటువంటిది 3 seasons గా వచ్చేటువంటిది. ఈచ్ సీజన్ లో 8 or 9 ఎపిసోడ్స్ ఉంటాయి. అవును. ఈ ఎపిసోడ్ అంతా కూడాను ప్రజలతో అనుబంధం లేనటువంటి ఎపిసోడ్స్. కానీ నిజ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థులుగా తలపడినటువంటి సందర్భాలు అసెంబ్లీలో కానీ రాజకీయ ప్రచారాల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన సందర్భాలు అవి చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాలు మీరు షూట్ చేయకపోరు, ఆ రోజున మేము అడక్కపోము, అప్పుడు మీరు కమిట్ అవ్వక తప్పదు అనేటువంటిది ఒక హెచ్చరిక చెప్తున్నా నేను. ఆ రోజున కమిట్ అవుతారో లేదో చూద్దాం. మీరు భయపెట్టేస్తున్నారు. అయినప్పటికీ రేపు రాబోయే 2nd season కానీ 3rd seasons లో కానీ మా కేకేఎన్ పాత్ర, మా ఎంఎస్ఆర్ పాత్రలు అత్యున్నతమైనవి, రాజకీయ విలువలు కలిగినవి, రాజకీయమైనటువంటి వైరుధ్యాలు ఉన్నవేమో కానీ ఆ 2 పాత్రల మధ్యన వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేనివి, అవి ఉన్నతమైన రాజకీయాల కోసం, నా అనుకున్న మనుషుల కోసం, యావత్ జాతి కోసం పాటుపడి రాజకీయాల్లో సిద్ధాంతాలతో ముందుకు వచ్చిన పాత్రలు. ఆ 2 పాత్రలు సంఘర్షణ పడినప్పుడు ఆ తర్వాత అవి వ్యక్తిగతంగా వెళ్తాయా, పార్టీల వరకు ఆగుతాయా అన్నది మీరు వేచి చూడాలి. ఆ రోజున ఒకవేళ నిజమైన సమస్యలు తలెత్తితే చాలా సంతోషం. వెరీ గుడ్. మీ నాన్ కాంట్రవర్షియల్ యాంగిల్ని నేను అభినందిస్తున్నా. ఒక వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొని వివాదరహితమైనటువంటి వెబ్ సిరీస్ చేయాలి, ఒక షో చేయాలనేటువంటి మీ కాన్సెప్ట్ ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. రాజారెడ్డి గారి పాత్ర నుంచి ఎలా తప్పించుకుంటారు?
రాజారెడ్డి పాత్ర ఏంటండి? బాంబుల శివారెడ్డి పాత్ర గురించి మీరు బాంబుల మాట్లాడుతున్నారు. శివారెడ్డి అదే ఆ. రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజారెడ్డి గారి పాత్ర మా పాత్ర ఎంఎస్ రామిరెడ్డి పాత్ర, తండ్రి పాత్రధారి పేరు బాంబుల శివారెడ్డి అండి. ఆయన బాంబుల పేరు. శివారెడ్డి. ఓకే. కథలో ఆయన రాయలసీమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఆ కథా పాత్రధారి వచ్చేసి కొంత ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం. అది ఎలా వచ్చాడో ఆ ఫ్యాక్షన్ నేపథ్యంలోకి, దానిలోంచి ఎలా బయటపడే ప్రయత్నం చేశాడు, అతని జస్టిఫికేషన్ అతనికి ఉంది. ముందు సెకండ్ సీజన్ లో ఆ పాత్ర ఎంత మేర కొనసాగుతుంది అన్నది ఇంకా ఇప్పుడే చెప్పలేం. అది పోతున్న కొద్దీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయం. ఓవరాల్ గా ఏ ఒక్క అంటే వర్గాన్ని ఏది ఏమైనా మీరు వెబ్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేసేటప్పుడు అది 3 భాగాలుగా చేసినప్పటికీ 3 సీజన్స్ గా చేసినప్పటికీ మొత్తం కథారూపం అయితే మీ ఇదిలో ఉంది, మీ మైండ్ లో మైండ్ లో మొత్తం కథారూపం అంతా ఉంటుంది. మొత్తం 27 ఎపిసోడ్స్ కు సంబంధించినటువంటి కథారూపం మీ ఇదిలో ఉంది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లేస్ గా ఎవాల్వ్ అవ్వలేదు. అంటే పూర్తిగా కథ విస్తరణ జరగలేదు. ఇంకా ఎనక్డోట్స్ ఉన్నాయి. వాటి మీద ఇంకా ముందు కూర్చొని పనిచేయాలి. అఫీషియల్ గా సోనీ నుంచి మాకు ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కానీ మేము ఆ విషయాలు వెల్లడించలేము. సోనీ లివ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ రీజనల్ ఎంట్రీ మామూలుగా కాదండి, బౌండరీ అవతల పడింది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద హిట్ అవుతుంది. అంటే ఇండియాలోనే 3rd ప్లేస్ లో ఉంది, మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్ గా 3rd ప్లేస్ లో ఉంది. లక్కీలీ అదృష్టవశాత్తు తెలుగు ప్రేక్షకులనే కాదు, తెలుగు రాజకీయాల గురించి కథ అయినప్పటికీ హిందీ, తమిళ్, మలయాళం అన్ని భాషలు అక్కడ ఇక్కడంటే మనకు ఆ కనెక్టివిటీ ఉంది. అదే సార్ నేను అంటుంది. అదే మీరు మాకుంది ఆ కనెక్టివిటీ, కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకైతే ఆ కనెక్టివిటీ ఉంది. చూస్తుంటే వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారు, అదర్ లాంగ్వేజ్ కి ఎలా కనెక్ట్ అయింది? అది దీన్ని కథగానే చూస్తున్నారండి. ఒక కథగా రెండు కీలకమైనటువంటి క్యారెక్టర్లు, యువరక్తం రాజకీయాల్లోకి రావాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, సమాజానికి తమంతు సేవ చేయాలనుకుని ఇద్దరు వేరు విభిన్న ప్రాంతాల నుంచి, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు పాత్రలు స్నేహితులుగా ఎలా మారారు, రాజకీయాల్లో అప్పటి కుటీల రాజకీయాలను ఎదుర్కొంటూ వ్యక్తులుగా, శక్తులుగా ఎలా ఎదిగారు, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు శత్రువులుగా మారబోతున్నారు అన్నంతవరకే ఇప్పుడు చూపించాం మనం. ఆ నడక కానీ ఆ ప్రయాణాన్ని కానీ రసవత్తరంగా మీకు చెప్పగలిగాము. అందువల్లే ప్రేక్షకుడు గుక్క తిప్పుకోకుండా 9 ఎపిసోడ్లు బింజ్ వాచ్ చేయగలుగుతున్నాడు. అది చాలా సంతోషించే విషయం. మేము హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ స్థాయిలో ఈ ఆదరణ దక్కుతుందని అనుకోలేదు. సంతోషం, చాలా సంతోషం. వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఓకే, మీరు యు ఆర్ నాట్ కమిటింగ్ దట్ ఈ పాత్రలు ఇవి కాదు, కల్పిత పాత్రలు అంటున్నారు. వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ ఇప్పుడు 90లో ఆగిందండి కథ. ఇంకా నెక్స్ట్ జరగబోయేది ఇంకొక డికేడ్ చెప్దాం అనుకుంటున్నాం. 2000 వరకు జరిగే కథని 3rd లో 2000 నుంచి మిగతా రాజశేఖర రెడ్డి గారు మరణం కానీ తర్వాత అది ఇంకా తెలియదండి. మా పాత్రధారుల విషయానికి వచ్చేటప్పటికి ఎంఎస్ఆర్ కేకేన్ల స్నేహాన్ని ఒక పీక్, ఒక తారాస్థాయికి తీసుకెళ్లి అంత ఆదర్శ మిత్రుల వాళ్ళు మా పాత్రధారులు అండి. అంటే మన కథ రాసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితుల కథనే రాసుకున్నాము. స్నేహం అంటే ఎలా ఉండాలి, వాళ్ళ విలువలు, సిద్ధాంతాలు, ఆశయాలు ఒక్కటైనప్పుడు ఆ స్నేహం ఎంత బలంగా ఉంటుంది, ఒకరికొకరు చేయుతనిచ్చుకున్నప్పుడు అది ఎంత మంచి రాజకీయాలను ఇస్తుంది, దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి ఎంత మేర ఉపయోగపడుతుంది అన్న చెప్పడమే మన ఉద్దేశం. కాబట్టి అది ఎక్కడ ఏ పాయింట్లో మనం ఆపుతాం అన్నది నేను ఇప్పుడే చెప్తే కూడా మీకు ఆసక్తి ఉండదు ముందు రాబోయే సీజన్ల మీద. సో అది ఆసక్తిగానే ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడ దొరుకుతారని. అంటే రియల్లీ వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఏ కాంట్రవర్సీ. మై ఇంట్రెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఈజ్, ఒక అద్భుతమైనటువంటి సిరీస్ తీశారు మీరు. నిజంగా సీటెడ్జీ మూమెంట్స్ చూసాం ఆ సిరీస్ చూస్తున్నప్పుడు. అవునండి. అంటే మన తెలుగు వాళ్ళ జీవన విధానంలో భాగంగా కలిసిపోయినటువంటి ఇద్దరు రాజకీయ ఉద్దండుల జీవిత చరిత్రను చూస్తున్నప్పుడు ఓన్ చేసుకోవటం అనేటువంటిది మన తప్పేం కాదు. ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటారు, కానీ అది మీరు ఎందుకు హైడ్ చేస్తున్నారు తర్వాత మాట్లాడదాం. కానీ ఎక్కడో చోట దొరుకుతారు, సంతోషం. తర్వాత సంయుక్త దర్శకత్వం. దేవకట్ట హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్. అవునండి. తను డైరెక్టర్ అయ్యింది, మీరు ఇద్దరు కూడా దర్శకద్వయం. అవును. ఎందుకు ఈ సంయుక్త దర్శకత్వానికి కారణం ఏంటి? తను ఎలా రూమ్ ఇచ్చాడు మీకు? హౌ ఇట్ హ్యాపెండ్? మీరు అన్నట్టుగా దేవ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, 4-5 సినిమాలు తీశారు ఆయన. పేరుంది ఆయనకి ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా, రచయితగా. ఈ సిరీస్కి వచ్చేటప్పటికి అతను నన్ను తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది దాదాపుగా 9 ఎపిసోడ్ల నిడివి ఉన్నది, 4.5 గంటల డ్యూరేషన్తో ఒక వెబ్ సిరీస్ చెప్పాలి విత్ ఇన్ ద గివెన్ రిసోర్సెస్, గివెన్ బడ్జెట్స్ అండ్ టైము, యాక్టర్ స్టేట్స్, ఇవన్నీ ఒక వ్యక్తి డీల్ చేసేటప్పుడు కొంచెం పెద్దది లోడ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇంకొక
ఎక్కువగా దర్శకుడు సహకారం కావాలనుకున్నారు ఆయన. ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లతో వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ నాకు ఆయనతో ఉన్న ట్రావెల్ వల్ల, నా మీద ఆయనకున్న నమ్మకం వల్ల ఆయన నేను సినిమా చేద్దాం అనుకుంటున్న రోజుల్లోనే సినిమాకి ప్రయత్నం చేస్తున్నాను నా ఇండిపెండెంట్ లాంచ్ కోసం. సరే దీంతో మొదలుపెట్టు, నువ్వు నీకు సింక్ ఉంటుంది, నేను వేరే వాళ్ళ మీద కన్నా నీ మీద ఎక్కువ ఆధారపడగలను అని నన్ను అడగడం జరిగింది. నేను గర్వంగానే ఇందులో భాగస్వామిని అయ్యానండి. ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నాను. మీ నేపథ్యం ఏంటి? ఇంతకుముందు మీరేమి డైరెక్ట్ చేశారు? డైరెక్షన్ ఫీల్డ్లో కానీ, రైటింగ్ ఫీల్డ్లో కానీ మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? నేను సినిమా ఫీల్డ్కి వచ్చి చాలా కాలం అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశానండి. కో డైరెక్టర్గా చాలా సినిమాలు. ఎవరెవరి దగ్గర? కృష్ణవంశీ గారి దగ్గర చేశాను బిగినింగ్లో, తేజ గారి దగ్గర చేశాను, ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు, దేవకట్ట, ఇలా చాలా మంది డైరెక్టర్లతో పనిచేస్తున్నాను. మల్టిపుల్ డైరెక్టర్స్ 8-9 మంది డైరెక్టర్లతో పనిచేస్తున్నాను. రచయితగా కూడా ఈయనే నన్ను ప్రోత్సహించారు. ఈయన ముందు సినిమా రిపబ్లిక్ సినిమాకి నన్ను స్క్రీన్ ప్లే రచయితగా అతని భాగస్వామిగా చేసుకున్నారు. సో ఆ సినిమాతో మా ఇద్దరు జల్లు కుదిరింది. స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇచ్చారు నాకు అక్కడ. నా రైటింగ్ స్టైల్ కొంచెం అలైన్ అయ్యాయి. అక్కడ నుంచి ఈ వెబ్ సిరీస్ కూడా రచయితగానే నన్ను ఫస్ట్ ప్రోత్సహించారు. ఇద్దరం కలిసి రాసాం స్క్రీన్ ప్లేస్. ఇంకా సెట్స్కి వెళ్తున్నాం అనేటప్పుడు ఒక సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు, రాసింది కూడా నువ్వు పూర్తిగా ఇన్ అండ్ అవుట్ తెలుసు, నా ఫిలాసఫీ కూడా నీకు తెలుసు, కొంచెం దగ్గరగా ఉంది, నా మోటివ్ కూడా తెలుసు, కాబట్టి నువ్వే రైట్ పర్సన్ అంటూ నన్ను అడిగారండి. ఇది ఓవరాల్గా ప్రయాణం. దుర్యోధనుడు కనుక కర్ణుడికి అర్ధసింహాసం ఇచ్చినట్టుగా వీళ్ళు. ఎందుకంటే ఎవరైనా క్రెడిట్ ఇస్తారు కానీ ఆఫ్ క్రెడిట్ ఇవ్వటువంటిది ఏదో సోలో క్రెడిట్, కో డైరెక్టరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరో ఇంకేదో ఒక పదం క్రియేట్ చేసి ఇస్తారు కానీ జంట దర్శకత్వం అనేటువంటిది అది ఆయన ఔన్నత్యమే అండి. వండర్ఫుల్ కోఆర్డినేషన్ మీ ఇద్దరి మధ్య. ఆయన గొప్పతనం అది. యాక్చువల్గా అతనికి అవసరం లేదు. బయట చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు, సీనియర్ పాత్రికేయులు మీకు తెలుసు, చాలా మందిని వాడుకుని పేర్లు ఇవన్నీ దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన అట్లాంటి భావదారిద్ర్యంలో బతకటం లేదు. ఒక మనిషి శ్రమని, కృషిని గుర్తించడంలో ముందుంటారు. సో నేను ఇండిపెండెంట్ గా డైరెక్టర్ అవ్వాల్సిన ఇక్కడ డైరెక్షన్ కి ఇచ్చినప్పుడు నా శ్రమ దోపిడి కానీ దీన్ని చేసే అట్లాంటి వ్యక్తి కాదు ఆయన. భావదారిద్ర్యం లేదని మాట కరెక్ట్. So, ఎందుకంటే ఆ రోజున తర్వాత జరిగినట్టు సక్సెస్ మీట్ లో తను ప్రతి ఒక్కళ్ళకి పేరు నా పేరు ఏమన్నా మర్చిపోయాను అని చెప్పేసి, అవునండి, చిన్న సెట్ బాయ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పేరు నా చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది. నేను హౌ సిన్సియర్ హీ ఈజ్ అండ్ హౌ రాయల్ హీ ఈజ్. 100% అండి. వ్యక్తిగా నాకు ఇప్పుడు నాతో పాటు డైరెక్టర్ పార్ట్నర్గా లేదా ఆయన సీనియర్ డైరెక్టర్గా కన్నా కూడా నాకు ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం మీద చాలా ఆయన వ్యక్తిత్వం నా మీద చాలా ప్రభావం చూపించింది. అంటే ఒక మనిషి ఇంత ఇంటిగ్రిటీతో, ఇంత వాల్యూ సిస్టంతో కూడా బతకొచ్చు ఈ సిస్టంలో అనే దానికి ఒక ఉదాహరణగా అనిపించాడు నాకు ఆయన. నాకు చాలా విషయాల్లో నన్ను మనిషిగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన. ఈ వెబ్ సిరీస్ లో ఒక్కొక్క యాంగిల్లో అప్రిషియేట్ చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్ పార్ట్. అవును, డైలాగ్ పార్ట్ లో అద్భుతమైన పంచెస్, అవును, చాలా బాగున్నాయి డైలాగ్స్ అనేటువంటి. అది ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కువ? మీ ఇద్దరు డైలాగ్స్ అన్న దగ్గర ఎవరికి టైటిల్ పడింది? డైలాగ్స్ అంటూ కార్డ్ లేదండి. స్క్రీన్ ప్లేలోనే డైలాగులు కూడా ఒక భాగం. యూజువల్ గా దానికంటే సపరేట్ క్రెడిట్ వేరే రాయలేదు, ఇద్దరం రాసుకున్నాం. బట్ ఆయన మాస్టర్ డైలాగులు రాయడంలో మనం అంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ప్రస్థానంలో కానీ, ఆటో నగర్ లో కానీ, అంటే చాలా పదునున్న డైలాగులు, ఫిలాసఫీ ఉన్న డైలాగులు ఆయన సొత్తు, ఆస్తి. సో నేను రాయలేదని కాదు కానీ మేజర్ పార్ట్ ఆయనకే క్రెడిట్ దక్కుతుంది. ఓకే సార్, ఈ విధంగా వచ్చి ఎన్ఆర్ఐలుగా వచ్చి సక్సెస్ అయినటువంటి చాలా మంది, ఈ దేవాకట్టను, మన క్రిష్, శేఖర్ కమ్ముల ఎన్ఆర్ఐలుగా ఉండి అక్కడ జాబులు చేసుకుంటే ఇక్కడికి వచ్చేసి డైరెక్టర్గా సక్సెస్ అయిన వాళ్ళ కుక్కునూరు, అవును, అందరూ కూడాను మిమ్మల్ని చూసి పులివాత పెట్టుకుంటూ కొన్ని వందల మంది అమెరికా నుంచి వచ్చి వీళ్ళని వచ్చేసి ఇక్కడ ఎందుకు కొరగాకుండా పోతున్న వాళ్ళు చాలా మందిని జరగబడుతున్నారు. వీళ్ళు వాళ్ళే సమాధానం చెప్పాలి. వీళ్ళు ఈ నలుగురు ముఖ్యంగా దే హావ్ కమ్ టు రేంజ్. అంటే ఆ తపన మనసులో ఉన్నప్పుడు, ఆ జ్వాల అగ్ని లోపల ఉన్నప్పుడు ఎక్కడ ఒక చోట నిలకడగా ఉండనివ్వదండి. అమెరికాలో ఉద్యోగాలను సెటిల్డ్ లైఫ్లు, మంచి జీవితాలు, అక్కడ సిటిజన్షిప్ లతో ఉన్నా కూడా వాళ్ళు సినిమా మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చి సినిమాలు చేయడం, వాళ్ళందరూ మంచి సినిమాలు తీయడం, కొత్త బాటలు వేయడం హర్షణీయాంశమే. మా లాంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకం అది. అదే తర్వాత డైలాగ్ పార్ట్స్ అంత పవర్ఫుల్ గా వచ్చినాయి. తర్వాత మ్యూజిక్ హాల్స్ వెరీ వెల్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇక్కడ మన లోకల్
కాదండి, చెన్నై అతను శక్తికాంత్ కార్తిక్ అతని పేరు. ముందు ఫిదా సినిమా చేశారండి శేఖర్ కమలది. ఆ సినిమా మ్యూజిక్ లేబుల్ ఆడియో చాలా పెద్ద హిట్. ఆ తర్వాత గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని జీలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అనీష్ కుర్విల్లి డైరెక్ట్ చేశారు. బృంద అని మన త్రిష మెయిన్ లీడ్ గా సోనీ లివ్ లోనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దానికి చేశాడు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పాటలు కావచ్చు. సో మేము మ్యూజిక్ డైరెక్టర్ కోసం ఎత్తుతున్న టైంలో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. ఆయన చక్కటి న్యాయం చేశాడు. మీరు ప్రేక్షకులు ఆల్రెడీ రాకముందు కంటెంట్ నేను చెప్పడం బాగుంటుందేమో కానీ వచ్చిన తర్వాత మీ అందరూ విట్నెస్ చేశారు దాన్ని. సో చక్కగా ఇచ్చాడు, సన్నివేశానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంది, అన్ని క్రాఫ్ట్లు. అట్లాగే కెమెరా, పర్టికులర్ గా కెమెరా మెన్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, ఎక్స్పీరియన్స్డ్ అండి. దీనికి ఇద్దరు డిఓపీలు చేశారండి. బిగినింగ్ లో 30% వచ్చేసి జ్ఞానశేఖర్ అని ఆయన సీనియర్ డిఓపి బాబా గారు ఆయన చేశారు. తర్వాత కొంత సమయభావం వల్ల ఆయనకి ముందున్న డేట్ల వల్ల కుదరలేదు ఆయనకి మాకు కావాల్సిన షెడ్యూల్లో చేయడం. హీ వాజ్ లవింగ్ టు వర్క్ విత్ అస్. మాకు కొంచెం సమయభావం వల్ల డేట్స్ కుదరనప్పుడు క్లాష్ కి ఒక ఆయన వచ్చారు, సురేష్ అని, సురేష్ రఘుతు అని. ఇప్పుడు దీనికి 70% చేశారు. చక్కగా చేశాడు. మేము అనుకున్న వర్కింగ్ డేస్ లో మేము కావాల్సిన క్వాలిటీతో, చాలా రైట్ టాలెంట్, కరెక్ట్ గా లైట్ కోసం చూస్తున్నారు. ఈ షో పడింది, ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తాడని ఆశిస్తున్నామండి. ఇంతకుముందు చేశారండి ఆయన, సెంథిల్ గారు అసిస్టెంట్, డిఓపి సెంథిల్ గారు అసిస్టెంట్. ఆకాశవాణి అని ఒక సినిమా చేశారు, అది మంచి పేరు తెచ్చింది. చాలా సినిమాలు చేస్తున్నారు, బాబుల్ గమ్మని, సినిమాలు చేస్తున్నారు. ఇక పాత్రల ఎంపికను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ బాంబుల శివారెడ్డి పాత్రకి అతను ఎంపిక చేశారు కదా, వండర్ఫుల్ సెలక్షన్. థ్యాంక్ యూ అండి. మెథడ్ యాక్టర్ లాగా చేశాడు అతను. ఆ విడిగా చూస్తే ఆయన పేరు శంకర్ మహంతి. విడిగా చూస్తే చాలా కామ్ గా, చాలా జెంటిల్ గా, పెద్ద మనిషిలాగా ఉన్నాడు. కానీ ఆ క్యారెక్టర్ లోకి వచ్చినట్టు దాని తాలూకా విగరస్ ని, ఆ ఇదిని చాలా బాగా చేశాడు బాంబుల శివారెడ్డి క్యారెక్టర్. అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేసిన కేకే క్యారెక్టర్, ఏంటి కేకే పూర్తి పేరు కృష్ణమనాయుడు, కాకర్ల కృష్ణమనాయుడు క్యారెక్టర్ ఆది పినిశెట్టి. అద్భుతమైన సెలక్షన్, చాలా బాగా చేశాడు. ఇక్కడ ఈ క్యారెక్టర్ చేసిన అతను నెక్స్ట్ క్యారెక్టర్ ఎంఎస్ఆర్ అంటే ఎంఎస్ రామిరెడ్డి క్యారెక్టర్ చేసిన అతను రావు కదా, చైతన్యరావు. సెట్ చేశారండి. ఈ సూపర్ సెలక్షన్స్. అంటే మీరు క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నప్పుడు ఈ ఒక సినిమాకి కానీ, ఒక దీనికి వెబ్ సిరీస్ కానీ, దేనికైనా ఆర్టిస్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవడంలో అవేర్నెస్ లేకపోతే మాత్రం కిల్ అవుతుంది. చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొంతమంది ఏ ఒక హాలీవుడ్ డైరెక్టర్ చెప్తారండి, సగం నీ కథ సక్సెస్ఫుల్నెస్ మీ కాస్టింగ్ లో, నీ పాత్రధారుల ఎంపికలోనే ఉందని. అది ముమ్మాటికి ఇందులో నిజమైంది. పెద్ద స్టార్ వాల్యూ లేదు మనకి, సినిమా కాదు, పెద్ద స్టార్లతో చేయట్లేదు. చేయనప్పుడు కథని కంప్లీట్ గా, మా కథకి రూపం వాళ్ళ మొహాల ద్వారానే మనం చెప్పబోతున్నాం. అవి రైట్ పర్సన్స్, రైట్ ఫేస్ దొరకపోయినప్పుడు ఆ కథ కొంత జనరేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంది. చిన్న క్యారెక్టర్లు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. విజయవాడ ట్రాక్ లో ఉన్న ఇద్దరు క్యారెక్టర్లు కావచ్చు, ఇటు రాయలసీమ ట్రాక్ లో ఉన్న ఇద్దరు క్యారెక్టర్లు కావచ్చు, ఆ జడ్జిలు, ఆ ఢిల్లీ పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ క్యారెక్టర్, ఆల్ ది క్యారెక్టర్స్ వండర్ఫుల్ సెలక్షన్. ఇందిరాగాంధీ క్యారెక్టర్ పేరు ఏం పెట్టారు? ఇందిరాగాంధీ క్యారెక్టర్ కాదండి, అది ఐరావతి బస్సు. ఆమె బెంగాలీ మాతృభాష ఇది. ఆమె ఐరావతి బస్సు బెంగాలీ యాక్టర్ కాదండి, ఆ యాక్టర్ వచ్చేసి హిందీ యాక్టర్స్. పాత్ర నేపథ్యం బెంగాల్ నుంచి దొరకకుండా పెట్టారనమాట. దొరుకుతారు అదే లేదండి. అది కాదు, నీకు ఈ రెండు పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏంటి మా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ పెట్టారు, ఏంటి మా రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ పెట్టారు అనేటువంటి బెదిరింపులు కానీ, లేకపోతే ప్రశంసలు కానీ వచ్చినాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆ పాత్రలు కాదు, మేము ఒప్పుకోము. రెండోది అందరూ హ్యాపీ అండి, రెండు వర్గాలు కూడా హ్యాపీ. ఇప్పుడు హ్యాపీలే, ఈ ఎపిసోడ్ అంటే ఈ సిరీస్ వరకు హ్యాపీ. నెక్స్ట్ సిరీస్ లో కూడా హ్యాపీనెస్ ఉంటుందా ఇద్దరికి? అంటే ఇది ఆ పాత్రలే అని మీరు చూసినప్పుడే ఆ సున్నితత్వం, మనోభావాలు దెబ్బతిట్టడం జరుగుతుంది. ఇవి కల్పిత పాత్రలుగా చూసినప్పుడే మీరు దానిలో ఉన్న ఉన్నతత్వాన్ని స్వీకరించగలుగుతారు. అదే చెప్పే ఉద్దేశం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కానీ సిరీస్ స్టార్టింగ్ ముందు నుంచి కూడా చెప్తున్నది అదే. దానిలో ఉన్నటువంటి
ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మీరు గమనించండి, కానీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని గమనించకూడదు, వాటి మీదకి అటెన్షన్ పోకూడదు అన్నదే మా ఉద్దేశం. ఔన్నత్యాన్ని గమనించలేనంత బ్లైండ్నెస్ లేదు ఇక్కడ. లేదండి, ఈ మధ్య కొంచెం విజయ్ అంత బ్లైండ్నెస్ ఇక్కడ లేదు. ఔన్నత్యాన్ని గమనించగలము, దాంట్లో ఔచిత్యాన్ని గమనించగలం, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి లోపాలని గమనించగలం. లోపాలేమి లేవు కానీ మీరు అన్నట్టుగా సెకండ్ సీజన్కి వచ్చేటప్పటికి కొంచెం కత్తి మీద సామ్ లాంటి విషయం డెఫినెట్ గా వచ్చింది. బ్యాలెన్స్ చేస్తాము ఇప్పుడు చేసినట్టుగానే. మీరు అన్నట్టుగా మీరు ఆ రోజున టీజర్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూ చేసే టైంకి రిలీజ్ ముందు చేశారు. మీరు ఇంటర్వ్యూలో కూడా అన్నట్టు గుర్తు నాకు. సరే, రిలీజ్ తర్వాత ఇది చాలా సంచలనాలకి తావబోతుంది అని అన్నారు. చాలా మంది అనుకున్నారు అలాగే. టీజర్ రాగానే ఇది ఖచ్చితంగా ఒక న్యూసెన్స్ అవుతుంది, రచ్చ జరగబోతుంది, ఎన్నో వివాదాలు అన్నీ చుట్టుముడతాయి దీన్ని అనుకున్నారు. రిలీజ్ తర్వాత చాలా స్ట్రైకింగ్లీ అందరి ఆమోదాన్ని మేము పొందగలిగాం. సెకండ్ సీజన్ కూడా అదే ప్రయత్నం ఉంటుంది, మేము అలాగే చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. కాకపోతే అప్రోచ్ టు ద సోనీ లివ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్తో మీ జర్నీ ఎలా సాగింది? వాళ్ళంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా ఏదైనా కాన్సెప్ట్ కానీ, దీన్ని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేస్తే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అవును, సోనీ లివ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అండి చాలా మంచి సిరీస్లు ఉన్నాయి. రాకెట్ బాయ్స్, మహారాణి, స్కామ్ 92, చాలా సంచలనాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన మన నగేష్ కుక్నూర్ గారి హంట్ కానీ చాలా మంచి స్క్రిప్ట్స్ డీల్ చేయడం వాళ్ళ క్యాటలాగ్లోనే ఉంది, వాళ్ళ థియరీలోనే ఉంది. సో మేము ఈ కథతో 2-3 ప్లాట్ఫామ్స్ అప్రోచ్ అయినప్పుడు ప్రతి వాళ్ళు ఈ కథని తీసుకోవడానికి ముందుకు వచ్చారు. దాదాపుగా 2-3 ప్లాట్ఫామ్స్, పేర్లు అప్రస్తుతం. అయితే మనకు కావాల్సినటువంటి బడ్జెట్ కుదరలేదు మిగతా వాళ్ళతో. సోనీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కటే సిట్టింగ్లోనే వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు ఐడియాతో. చాలా మంచి ఐడియా, చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకని. తర్వాత క్రియేటివ్ ఫ్రీడమ్ అలా ఇచ్చారు, బడ్జెట్లు కూడా చాలా కావాల్సినంత ఇచ్చారు. ఈ క్రియేటివ్ ఫ్రీడమ్ విషయంలోనే ఓటీటీ ప్లాట్ఫామ్కి, డైరెక్టర్స్కి, క్రియేటర్స్కి మధ్య చాలా వార్ జరుగుతూ ఉంటుంది. అవునండి, ఉంటుంది. ఇన్ జనరల్ జరుగుతుంది. డిక్టేషన్స్ ఎక్కువ ఉంటున్నాయని, అవును, చాలా నియంత్రిస్తున్నారని. అవును, నిజమే. ఇది ఇక్కడ సోనీ లక్కీలీ మా అదృష్టం కొద్దీ సోనీలో క్రియేటివ్ టీంలో హైదరాబాద్ నుంచి సందీప్ అని ఒక ఆయన ఉండేవారు, బాంబే నుంచి రఘు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన తెలుగు అతనే. వీళ్ళిద్దరూ అదృష్టవశాత్తు చాలా సెన్సిబుల్ పీపుల్. మాకెక్కడ ఇబ్బంది పెట్టకుండా, మమ్మల్ని ఎక్కడ కట్టేయకుండా, మా కాళ్ళు చేతులు లేదా వాళ్ళ దిశానిర్దేశకత్వంతో చేయబట్టి రాపేయకుండా మాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. ఎక్కడైనా చిన్న చిన్న కన్సర్న్స్ ఉంటే ఇన్ రూమ్లో మాట్లాడుకుని అక్కడెక్కడ చిన్న చిన్నవి సార్ట్అవుట్ చేసుకున్నాం, కానీ ఎప్పుడు మాకు క్రియేటివ్గా మాకు సంఖ్యలు వేయలేదు. అది అదృష్టంగా భావిస్తున్నాం. సోనీతో ప్రయాణం చాలా సంతోషకరంగా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు చివరికి మీ కృష్ణమనాయుడు పాత్ర, మీ కేఎస్ఆర్ పాత్ర, ఎంఎస్ఆర్ పాత్ర ఎక్కడ ఎండ్ అవుతాయి? అది ఇప్పుడే చెప్పదలుచుకోలేదండి, ఆసక్తి ఉండదు మీకు. మీరు చూస్తుంటే నెక్స్ట్ సీజన్ లో చూసినప్పుడే అది మిమ్మల్ని పూర్తిగా దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఏదాకా ఉంటుందో ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఈయన స్వపక్షంలో, ఈయన స్వపక్షంలో ఉంటే ఆయన ప్రతిపక్షం, పాలక పక్షంలో ఉంటే ఈయన ఉండబోతుంది. అదంతా చాలా రసవత్తరంగా ఉండబోతుంది. అండ్ మా పాత్రధారుల ద్వారా తెలుగు జాతికి జరిగిన మంచి కూడా మనం చవి చూడబోతున్నాం. ఆయనకి కృష్ణమనాయుడుకి కొడుకుంటాడా, ఎంఎస్ఆర్ కు కొడుకుంటాడు? ఉన్నాడు అండి, కృష్ణమనాయుడికి కొడుకుని చూసాం మనం ఆల్రెడీ. 9th ఎపిసోడ్ లో డెలివరీకి వెళ్ళినప్పుడే చూసాం కదా మనం. అదే అవునండి, కొడుకుంటాడు. తర్వాత ఎంఎస్ఆర్ కొడుకు కూడా ఉంటారు, ఉండబోతుంది. ఆ ఇద్దరు, ఒకరు లోకేష్ గా, ఒకరు జగన్మోహన్ రెడ్డిగా ఎదుగుతారు. లేదండి, అదేం లేదండి. ఇంకా పాత్రల పేర్లు ఏంటో ఇంకా నిర్ణయించుకోలేదండి. అక్కడ దాకా కదా ఇంకా మేము ఆలోచించలేదండి. ఇది ఈ పాత్రలు ముఖ్యమంత్రులు అయ్యి వాళ్ళు ఏం చేశారనే వరకే మా ఆలోచన ఉంది. మున్ముందు ఇంకా ఇలాగే మీ ఆసక్తి, మీ మెచ్చుకోలు మా వెంట ఉంటే ముందు ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. చివరిగా ఒక డౌట్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి నత్తి ఉందా? కేకేఎన్ పాత్రకు ఉందండి. అదే కేకేఎం పాత్రకి చంద్రబాబు నాయుడు గారిని పోలినటువంటి పాత్రకి నత్తి ఉందా? నత్తి మా పాత్రకి కథలో పాత్రకి నత్తి ఉండడానికి కారణం ఏంటంటే అండి, ఒక వ్యక్తి ఒక సామాన్యుడిగా, ఒక రాజకీయ ఉద్దండుడిగా ఎదిగే ముందు ఒక వ్యక్తి సామాన్యుడిగా తన సొంత బలహీనతల్ని, చుట్టూ ఉన్న కుటుంబ సామాజిక పరిస్థితుల్ని, రాజకీయ కుట్రల్ని, ఆశల్ని, వీటన్నిటిని పెట్టుకుని వాటిన్నిటి పోరాడి ఎదిరించి గెలిచి ఉద్దండుడిగా అయి చివరిగా ఒక తన కష్టము, తన కృషి, తన శ్రమ, తన
పోరాటం దేని వైపు అని ఒక మొనలాగ్ ఇస్తాడు 5 నిమిషాల పాటు మొనలాగు సిరీస్లో లాస్ట్కి వచ్చేటప్పటికి. ఈ ప్రయాణం ఒక మనిషి విజయానికి ఎన్ని రకాల ఆటుపోట్లని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటే ఒక మనిషి హీరోగా నిలబడతాడు అని చెప్పడం ఉద్దేశం కోసమే చిన్న బలహీనత పెట్టడం, ఆయన సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో కొంచెం ఇది కథకి మీరు సీనియర్ జనరేషన్లో సినిమాని చూసేటప్పుడు ఒక పాత్ర రాసుకునేటప్పుడు మనం ఎక్కడి నుంచి ఇక్కడ ఇతని ప్రయాణాన్ని చెప్పాలంటే అన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడే ఆ హీరో పాత్ర బంగారమై బయటకు వస్తుంది కదా, అదే ఉద్దేశం తప్ప ఒక కథకుడిగా చివరి దాకా ఉండదు లేదు కదండి. ఇప్పుడు కూడా లేదు. మీరు చూస్తే అతను ఓవర్కమ్ బై సెకండ్ థర్డ్ ఎపిసోడ్. ఇంకా ప్రధాన సంఘటనలు ఏముంటాయి దీంట్లో? ప్రధాన మలుపులు అంటే అలిపిరి సంఘటన, హెలికాప్టర్ ప్రమాదం సంఘటన. సార్ ఎంఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం జరుగుద్దా ఎంఎస్ఆర్కి? లేదండి, అది మీరు ఇప్పుడు అలిపిరి సంఘటనలో కృష్ణమణ నాయుడు గాయపట్ట ఉంటుందా? ఇది ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్ అండి. ఇప్పుడు ఇంకా కథ విస్తరణ పూర్తిగా జరగలేదు. అయినా ఒకవేళ జరిగినా ఇప్పుడు నేను దాన్ని జనాలకు చేరవేయడం మంచిది కూడా కాదు, ఆసక్తి ఆగదు. సో అది ఓపెన్ గా తెలిసిపోయినట్టుంటుంది, ఏది రివీల్ చేయకూడదు. ఏదేమైనా కిరణ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ప్రాంతీయ సంబంధించినటువంటి ఒక ప్రాంత చరిత్ర, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఈరోజు తెలంగాణ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు, రాజకీయ పరిణామాలను ఒక కథాంశంగా తీసుకొని, ఇద్దరు వ్యక్తుల మహోన్నతమైన ప్రస్థానాన్ని తీసుకొని, ఒక వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొని వివాదరహితంగా తీసుకొస్తున్నటువంటి మీ సెన్సిబిలిటీస్ని నేను ఫస్ట్ అభినందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ సెన్సిటివిటీ అండ్ యువర్ సెన్సిబిలిటీ అలా తీసుకుని వచ్చి కూడాను దాన్ని కూడాను ఒక ప్లెయిన్ దీంట్లో తీసుకెళ్ళాలనుకోవటం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది ఆయన మేము ఒక జర్నలిస్ట్గా ఒక మీ దగ్గర నుంచి ఆ కథలో ఉన్నటువంటి ఇదేంటి రాబట్టం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇదేమి ఇంటరాగేషన్ వృత్తి ధర్మం మా వృత్తి ధర్మం, ఇది ఇంటరాగేషన్ ఏమి కాదు. కానీ మంచి సెన్సిబుల్, ఇండియాలో ఉండే 3rd ప్లేస్లోకి రావటం అనేటువంటిది, అందులో సోనీ లాంటి ప్లాట్ఫామ్ మిగతా ప్లాట్ఫామ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసి రావటం అనేటువంటిది రియల్లీ టు బి అప్రిషియేటెడ్. మీరు ఇండివిజువల్గా కూడా డైరెక్షన్ చేసే అవకాశం ఇప్పుడు దీని తర్వాత నేను ఇండిపెండెంట్గా ఒక సినిమా చేయబోతున్నాను అండి. అది ఇంకా చర్చల్లో ఉంది. అది ఇంకా ముందుగానే నేను దాన్ని డిస్కస్ చేయలేని ఏది లాక్ అవునప్పుడు అఫీషియల్గా ఈ సంవత్సరంలో నేను సినిమా చేసే ఆలోచనలో ఉన్నాను. సో వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2 అంటే ఎప్పుడు దాకా వస్తుంది వెబ్ సిరీస్? డెఫినెట్ గా చేస్తామండి. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఉంది, సోనీ నుంచి కూడా. అంటే ఎక్కువ గ్యాప్ రాకూడదు కదా, ఒక వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత సీజన్ 2 రావడానికి, సీజన్ 3 రావడానికి మధ్య అది ఎక్కువ గ్యాప్ ఉండకూడదు కదా. మరి ఇదేమో చాలా ఇది ఉంది. ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది సోనీ నుంచి? మేబీ ఈ మంత్, నెక్స్ట్ మంత్లో మేము ఆశిస్తున్నామండి. వాళ్ళ సైడ్ నుంచి ఇద్దరం కలిసి కూర్చొని టైం లైన్స్ మాట్లాడుకునే అవకాశం ఉందేమో అని చూడాలండి. అది ఇంకా పూర్తిగా అఫీషియల్గా ఏమి కన్ఫర్మ్ అవ్వనంత వరకు మేము చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇండిపెండెంట్ డైరెక్టర్గా మీరు ఎదగాలి. మైసభలు అంటే ఒక అద్భుతమైన దీంతో మీరు అసోసియేట్ అయ్యారు కాబట్టి ఈ సక్సెస్లో యూఆర్ ఆల్సో హ్యావింగ్ యువర్ ఓన్ పార్ట్. చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.